గరికపాటి గారు చూడండి అన్వేష్ గారి గురించి ఏం చెప్పిర్రో. ఒక నేరస్తుడికి 10 సంవత్సరాలు శిక్ష పడినా వాడు మారతాడో లేదో చెప్పలేం, కానీ 10 మంది ఈసడించుకుంటే 10 రోజుల్లో మారతాడు వాడు, ఖచ్చితంగా 10 రోజుల్లో మారతాడు. ఆ ఈసడించుకునే ప్రవృత్తి కూడా రావాలి. మొహం మీద ఉమ్మేస్తాం, వీధిలోకి ఎలా వచ్చావు, నువ్వు చేసింది ఏంటి అని అడగాలి ఖచ్చితంగా. లేకపోతే ఎలాంటి బురద జల్లుతున్నారు ఇక్కడ, ఏ మచ్చ లేని వాళ్ళ మీద ఎలాంటి బురద జల్లుతున్నారు ఇక్కడ. వ్యక్తిత్వాలను ఖూనీ చేసేసి అలాగా మనం సహిస్తూ ఉంటాం చక్కగా. ఎందుకంటే మనకెందుకు. అయినా నేను మొహమాటం లేకుండా చెబుతున్న సందర్భం వచ్చింది కాబట్టి నా విషయంలో మాత్రం నా అభిమానులు ఎవరు ఎప్పుడూ సహించలేదు. పెట్టాల్సిన రేవు పెడుతూనే ఉన్నారు, మొత్తం అంతా శుభ్రంగా పెడుతూనే ఉన్నారు. మొత్తం శత్రుపక్షం వాళ్ళు పారిపోయేలాగే పెడుతున్నారు, అనుమానం వెళ్ళ. సోషల్ మీడియా కామెంటరీలో కూడా మందే పైచి అనుమానం ఏమీ లేదు ఇక్కడ. ధర్మానికి నిలబడతారనే విషయం తెలిసింది మీకు అందరికీ సాధారణంగా నమస్కారం చేస్తున్నా. నాకేం మొహమాటం లేదు. స్పందించాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నమ్మడమే, ఏది పడితే అది. అలా కట్టుబడినప్పుడే ధర్మం లోకంలో నిలబడుతుంది. అంత పెద్ద ఆయన్ని పట్టుకొని వయసుకి కూడా రెస్పెక్ట్ అనేది లేకుండా ఈ ఎదవ నోటికి వచ్చినట్టు వాగిండు. గరికపాటి గారు చెప్పినట్టు మనం వాడికి బుద్ధి వచ్చేటట్టు చేయాలి. మనం ఎట్టి పరిస్థితుల్లో మన ఉద్యమాన్ని అయితే ఆపకూడదు. వాడి అకౌంట్ ని ఖచ్చితంగా అన్ఫాలో అండ్ అంతే రిపోర్ట్. యూట్యూబ్ ఛానల్ ని, ఇన్స్టాగ్రామ్ ని, అన్నిటిని, 2 యూట్యూబ్ ఛానల్ ని, ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని రిపోర్ట్ కొడతనే ఉండాలి. వాడికి అన్ఫాలోలు, అన్సబ్స్క్రైబులు పెరిగిపోతూనే ఉండాలి రోజుకి. వాడికి ఇంకా బలుపు తగ్గలేదు, ఏం తగ్గలేదు. వాడికి మన ఇండియన్స్ అంటే ఏందో చూపించాలి. ఇంకొకసారి హిందూ ధర్మం గురించి ఏదన్నా మాట్లాడాలంటే వాడికి ఉచ్చ పడిపోయేలాగా మనం చేయాలి. జై శ్రీరామ్, జై హింద్.